హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్, వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా, అనుభవిస్తున్న రాణి రాజా. మీరైతే అనుభవిస్తున్నారు, మేమే అనుభవించట్లేదు అంటే మీరు అనుకోవట్లేదు. అలా అనుకోండి, అనండి, యాక్షన్లోకి రండి. ఓకేనా? సో ప్రతిరోజు కూడా మ్యాజిక్ వాటర్ మ్యాజిక్ చేసేస్తుంది. నాకు ₹1,00,000 వచ్చినాయి, 10 లక్షలు వచ్చినాయి, ₹1,00,00,000 వచ్చినాయి, వచ్చేసినాయి కాబట్టి 1,000 కోట్లు సంపాదించాలని మనకు ఆశ. ఆశకు అద్దే లేదంటారు కదా. మాకు 1,009 కోట్లతో యోగా యూనివర్సిటీ కట్టాలి కదా, అందుకోసమే ప్రతిరోజు మిర్రర్ టెక్నిక్లో వాడుతున్నాను. సులభంగా, వేగంగా, ఆనందంగా నేను 1,009 కోట్లలో యోగ విశ్వవిద్యాలయాన్ని నిర్మించినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞతలు. ప్రేమతో మీ బాబు పని. అట్లా 1,009 కోట్లు కావాలి కాబట్టి రోజు ₹1,00,00,000 అడుగుతున్నా. నా కోసం కాదు, ఇప్పుడు ఇక మనం విశ్వ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో ₹1,59,36,999 వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞతలు అనాలే, వినాలి, కనాలి. ఇక తర్వాత తాగాలా? ఓకే, తాగేసినాము, ఒక పని అయిపోయింది. ఇగో ఈ లక్కీ స్టిక్కర్స్ మీరు నేరుగా వచ్చి ఆఫీస్లో తీసుకోవచ్చు, లేదా కొరియర్ సర్వీసు భారతదేశం మొత్తం పంపిస్తున్నాం. ఇంకా విదేశాల కంటే అది ప్రాసెస్ చూసుకుందాం మళ్ళీ ఒకసారి. విదేశాలు కూడా అడుగుతున్నారు, లండన్ నుంచి అడుగుతున్నారు, అమెరికా, సింగపూరు ఇట్లా అడుగుతున్నారు. చూద్దాం, మనకి ఇక్కడ సక్సెస్ అయితే మళ్ళీ అక్కడ దాకా పంపిస్తాం. అంతా ఆన్లైనే కదా. ఓకేనా? రైట్. సో ఇది లక్కీ స్టిక్కర్స్ కిట్. ఓకే, దీంట్లో అన్నీ ఉంటాయి, 10 స్టిక్కర్లు. ఇక ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది. మీరు ఆన్లైన్ కానీ డైరెక్ట్ కానీ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈరోజు టాపిక్ తీసుకెళ్దాము. లక్కీ నేమ్. పేరే విజయం, పేరే అఖండ విజయం, పేరే అదృష్టం. ఎంత గొప్ప జాతకంలో పుట్టినా పేరు చరిత్ర పుటల్లో మిగిలిపోతుందనలో సందేహమే లేదు. ఒకే డేట్ ఆఫ్ బర్త్లో 100 మంది, 1000 మంది పుట్టి ఉంటారు, కానీ ఒక్కరి పేరే చరిత్రలో మిగిలిపోతుందంటే మిత్రమా, పేరుకున్న వాల్యూ నువ్వు తెలుసుకోకపోతే చరిత్ర అయిపోతుంది మళ్ళీ నీది. చరిత్రలో నువ్వు మిగిలాలి, మంచిగా ఉండాలి అని అంటే నీ పేరు బాగా బ్రహ్మాండంగా ఉండాలి కదా. దాన్ని లక్కీ నేమ్ అంటారు. అది నేను పెట్టుకున్నా, మీకు తెలిసింది, నేను తెలుస్తున్నా. అంతకుముందు దుడుగు పాండురంగము అంటే తెలియదు, మేక పాండురంగం అంటే తెలియదు, పాండురంగం యోగా గురుజీ అంటే 10 మందికి తెలుస్తుంది. ఇట్లా అందుకోసమే చెప్తున్నా కదా, బాబా పాండురంగం అంటే కనీసం 1,00,00,000 మందికి తెలిసిపోయినాను కదా ప్రపంచవ్యాప్తంగా. లాస్ట్ ఇయర్ 2023-24కి 1,1200 కోట్ల మంది నా వీడియోలు చూసారని గూగుల్ చెప్తోంది. మరి గంతకాలం వెళ్ళిందంటే అర్థం చేసుకోండి. అంటే ప్రేక్షకులు గంతమంది చూసిండట. అది బీపీ బోర్డో ఏదో బోర్డు ఉంది, ఆ బోర్డులో నా యొక్క సోషల్ మీడియాలో తెలిసింది. చూసారా? మరి గింత ఉన్నప్పుడు పేరు మంచిది పెట్టుకోకపోతే ఎట్లనయ్యా? సో అది చేయాలి. ఇక లక్కీ నేమ్తో మనం ఇవి ఫాలో చేసుకోవాలి. ఏంటిది? పంచరత్నాలు. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్ అండ్ లైఫ్ టైం గ్రాఫ్ చాలా 100%గా మీకు మీ జీవితంలో తోవను చూపిస్తుంది, మంచి మార్గాన్ని చూపిస్తుంది. లైఫ్ టైం గ్రాఫ్ మీ జీవితంలో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీ జీవితంలో ఎప్పుడు నువ్వు బాగా డెవలప్ అయ్యేది ఆ సంవత్సరం కూడా క్లిస్టల్ క్లియర్గా మీ వ్యాపారం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది క్లిస్టల్ క్లియర్గా. అది మనకు లైఫ్ టైం గ్రాఫ్ ద్వారా తెలుస్తుంది. ఇక ఈరోజు మాత్రం మనం నమ్మాలి, నమ్మి తీరాలి. విశ్వాన్ని నడిపించేటివి కూడా నమ్మాలి. కాబట్టి చాలామంది మోటివేషన్ ట్రైనర్లు చెప్తూ ఉంటారు, మంచిగా అనిపిస్తుంది మోటివేషన్ ట్రైనర్లు చెప్తూ ఉంటే. నేను మోటివేషన్ ట్రైనర్ కాదు, నేను న్యూమరాలజీ ట్రైనర్నే, యోగా గురువునే. సో వాళ్ళు చెప్పినప్పుడు మస్తు అనిపిస్తుంది. నేను ఇది అయిపోయినా, కోటీశ్వరుడు అయిపోయినా, నాకు కారు వచ్చింది, ఇది వచ్చింది అనుకుంటారు. కానీ ఒక గంట సేపు దాకా బాగుంటుంది, ఆ వీడియోలు చూసిన దాకా బాగుంటుంది. తర్వాత తెల్లరి చూసిన తర్వాత ఎక్కడ వేసినా గొంగడే అక్కడే ఉంటుంది. మళ్ళీ క్లాసులు, మళ్ళీ డబ్బులు, మళ్ళీ మోటివేషన్. నేను ఈ పవర్కి పోయినా, ఆ పవర్కి అయినా, ఈ మంత్రకు పోయినా, ఆ మనీ మంత్రకు పోయినా, ఇక్కడికి పోయినా, మనీ పవర్కి అయినా ఏమీ ఉండదు మోటివేషన్. ఓన్లీ సమ్ మోటివేషన్. వావ్ 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 అనడమే. చాలామందిని చూసాను కదా. తర్వాత ఎక్కడ వేసినా ఒక్కడే అక్కడే. ఈ ట్రైన్లోకి పోతాం, ఆ ట్రైన్ పైసలు లేకపోతే వాళ్ళ భర్త దగ్గర తీసుకుంటారు, భార్య దగ్గర తీసుకుంటారు. నేనైతే మా వదిన దగ్గర తీసుకున్నా అప్పట్లో. ఇప్పుడు కాదు, 2015లో ₹6,000. మరి మోటివేషన్తో మామూలుగా కాలేం కదా. మరి
మోటివేషన్తో కాదు, నంబర్ను పట్టుకున్నా. నంబర్ 1 అయినా మీరు నంబర్ను పట్టుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ నంబర్లలో 1,00,000 10 లక్షలు అవుతుంది, 10 లక్షలు కోటి రూపాయలు అవుతుంది, 10 కోట్లు అవుతుంది, 100 కోట్లు అవుతుంది. నంబర్ మారుతుంది మీది. అదే నంబర్ యొక్క రహస్యం. ఇక నమ్మాలి, నమ్మి తీరాలి నాన్న. ఇదిగో ఎం లెటర్లో పేరు పెట్టుకున్నారా? అసలు ముందే మనీ అనేది ఎం అంటే మనీ అని నా రింగ్ టోనే వస్తుంది. మనీ అని రింగ్ టోనే వస్తుంది. మీరు విన్నారా లేదా? చూపిస్తాను నేను. మనీ అని చూడు, నా రింగ్ టోనే వస్తుంది చూడండి. సో ఎవరైనా ఫోన్ చేశారనుకో మనీ అని నా రింగ్ టోనే వచ్చేస్తుంది చూడండి. ఒకసారి చూద్దాము. ఇంకో నా నంబర్ తెలుసు కదా మీ అందరికీ, 8096 టక్కన మనీ వస్తుంది చూడండి. మనీ. సో మనీ అని ఖచ్చితంగా వస్తుంది, టక్కుమని వస్తుంది చూడండి. మనీ రింగ్తోనే పెట్టుకున్నా. మనీ అట్లా ఉంటుంది. మరి ఇందు లేదు మనీలోనే ఉంది కదా. సో అట్లా మీకోసం ప్రాక్టికల్గా చేసి చూపించాను. మనీ అని. సో అందుకోసం మనీ అనడానికి ఎం లెటరే కాబట్టి మీకు ఎం విటమిన్ ఉంటేనే మంచిది. అయితే ఈ ఎం అనేది 40 డిగ్రీలు ఉంటుంది. ఎం అనేది 40 డిగ్రీలు ఉంటుంది. చాల్డియన్లో 4 నంబర్ అంటే రాహు నంబరే మనీ నంబరే రాహు. తర్వాత పైథాగరస్లో కూడా 4 నంబర్ ఉంటుంది, రెండిట్లలో సేమ్. తర్వాత వేదిక్ న్యూమరాల్లో ఇది 9 నంబర్, మేషరాశికి సంబంధించిన 9 నంబర్. సో ఇది వేదిక్లో 9 నంబర్ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఏమేమి కంపెనీలు బాగా డెవలప్ అయ్యాయి చూడండి. మెక్డొనాల్డ్స్ అయితే మీకు తెలియదు ఏముంది, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బాగా డెవలప్ అయింది, ఎం మీద లెటర్నే. సో మెర్కాక్ అండ్ కో యుఎస్ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ. రెండవది మోర్గన్ స్టెన్లీ యుఎస్ఏ బ్యాంక్ అది. మాస్టర్ కార్డ్ అనేది యుఎస్ ఫైనాన్షియల్కి సంబంధించింది. తర్వాత మైక్రోసాఫ్ట్ అంటే మీకు తెలియదు ఏముంది, బిల్ గేట్స్ని దాదాపు 14 సంవత్సరాలని అపరకు బెదిరించి ఇప్పుడు కూడా ప్రపంచంలో 3వ 4వ స్థానంలో ఉన్నాడు కదా మైక్రోసాఫ్ట్. అది కూడా 46 నంబర్లో ఉంది మైక్రోసాఫ్ట్. ఇక భారతదేశంలో ఏమున్నాయి, మహీంద్రా, మేము తీసుకున్న వెహికల్ కూడా మహీంద్రానే, 300 టాప్ సన్ రూఫ్. ఓకేనా. సో మహీంద్రా చాలా మంచి కంపెనీ. ఓకేనా. సో టెక్ మహీంద్రా అని ఐటీ కంపెనీ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి మహీంద్రా. తర్వాత మారుతి సుజుకి అంటే వేరే దేశందైనా మారుతి అప్పట్లో 1980-70లో మారుతి కారు ఉంటే కోటీశ్వరరావు వాళ్ళు లక్షాధికారులు. మాకు కూడా ఉండే మారుతి కారు 2012లోనూ 2009లో ఉండే మారుతి కారు. ఇప్పుడు లేదు, అమ్మేసినాం. ఓకేనా. సో మారుతి సుజుకి 800 చాలా పవర్ఫుల్, రోడ్ల మీద తిరిగింది. మైండ్ ట్రీ ఐటీ కంపెనీ. ఓకేనా. మ్యాక్స్ ఫైనాన్షియల్ అండ్ ఎంఆర్ఎఫ్ టైర్స్, ఇవి మన భారతదేశంలో చాలా ఫేమస్గా ఉన్నాయి. అది 10 కంపెనీలు ఉన్నాయి, కానీ నేను 5 కంపెనీలు తీసుకున్నాను. అయితే మీ పిల్లల పేర్లు పెట్టినప్పుడు ఎం లెటర్ మీద పెడితే ఎట్లా ఉంటుంది అన్నప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి ఈ లెటర్ పెట్టకపోవడమే మంచిది. ఇది నేను మెయిన్ చెప్తున్నా, ఇది ఒక్కటే మెయిన్, మొత్తం చెప్పా. 8, 17, 26వ తారీఖులో పుట్టిన వాళ్ళకు పెట్టకూడదు అంతే. ఇక మిగతా వాళ్ళందరికీ పెట్టుకోవచ్చు, నువ్వు నీ ఇష్టం. కానీ డిగ్రీలు చూసుకో. ఇంకా A నుంచి Z వరకు ఏమేమి ఉన్నాయో అవన్నీ చెప్తున్న వీడియోలు మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. వీళ్ళు మాత్రం పెట్టుకోకూడదు. ఓకే. ఇంకా వీళ్ళు మాత్రమే అంటారా, ఇంకోళ్ళు కూడా ఉన్నారు చూడండి. 2, 11, 20, 29 వీళ్ళు కూడా పెట్టుకోకూడదు. ఈ 2 8 సిరీస్ 2 సిరీస్ వాళ్ళు ఈ ఎం లెటర్ పెట్టుకోకూడదు. అంత మంచి డెవలప్మెంట్ వాళ్ళకు ఉండదు, అది గమనించండి. అదే మనీ అందరికి కావాలి కదా, మనీ అందరికి కావాలి, మనీ అందరి దగ్గరికి వస్తుంది. కానీ అన్నీ ఉండాలి, మనీ, హెల్త్, వెల్త్, రిలేషన్, కెరియర్, మనీ అన్నీ ఉండాలి కదా. సో లక్కీ నేమ్కి ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి ఏ లెటర్ పెట్టాలనేది న్యూమరాలజీ స్పష్టంగా చెబుతుంది. ఒకవేళ పెట్టుకోకపోతే ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు.
మీరు అదొకటి కష్టపడుతున్నారు కదా లేదా అంతే. అంటే మనం మ్యాచ్ కాదు. అరే మరి వాళ్ళందరూ ధీరుభాయ్ అంబానీ, బిల్ గేట్స్ వీళ్ళందరూ న్యూమరాలజీ దగ్గరికి నా దగ్గరికి వస్తే నేను వాళ్ళకన్నా చిన్నోని కదా. ఇప్పుడు 46 సంవత్సరాలు, వాళ్ళు ఎప్పుడో 80 వస్తారు. అప్పుడు నేను ఇంకా పుట్టిలే. వేరే వాళ్ళు ఇప్పుడు కోటేశ్వర్లు అయిన మా ఊర్లో సోమయ్య, భీమయ్య, రామయ్య వాళ్ళందరూ బాగున్నారు. మీ దగ్గరికి వచ్చారు. అది నా దగ్గరికి వస్తారు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్గా అనుగుణంగా ఉందేమో. నీకేం తెలుసు? ఈ దరిద్రం అంతా ఏడుందంటే మన డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది 2% మందే బాగా సక్సెస్ అవుతున్నారు కదా. ఇక 98% మందికి సక్సెస్ ఎందుకు లేదు? 98% మందికి సక్సెస్ ఎందుకు లేదు? 2% మందే కోటీశ్వరులు ఉన్నారు. 98% డబ్బు వీళ్ళ దగ్గరికి ఎందుకు అవుతుంది? ఏం లేదు. వాళ్ళు ఏ న్యూమరాలజీ పోయినా పోకుండా కొందరు పోతున్నారు. 1% వాళ్ళు ఇప్పుడు 1% వాళ్ళు దీంట్లో ఈ 2%లో 1% వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు స్టేవ్ జాబ్స్ ఉన్నాడు. ఆయన న్యూమరాలజీ ఫాలో చేసిండు. యాపిల్ కంపెనీ అని న్యూమరాలజీ ప్రకారమే పెట్టిండు. ఎలాన్ మస్క్ ఉన్నాడు. ఆయన న్యూమరాలజీ ఫాలో చేస్తాడు నంబర్స్ని. ట్విట్టర్ని ఎక్స్గా మార్చలేడా? వాళ్ళ పిల్లల పేర్లు ఎక్స్ ఏదో పేరు పెట్టిండు కదా. సో అందులో ఈ 2%లో 1% న్యూమరాలజీ ఫాలో చేస్తాను. ఇక ఈ 98% అసలు ఫాలో చేయరు. ఏంట్రా పై జాతకం ఎట్లుంటే అట్లా అవుతుంది. ఈయన వచ్చిండు బాబా పాను చెప్తే ఆయనకు పైసలు వస్తాయి కానీ మాకు పైసలు. అరే నీకు పైసలు సాంగ్ లేకుండా పైసలు ఎప్పుడు వచ్చినాయి? నాకు పైసలు ఎప్పుడు వచ్చినాయి? 20 సంవత్సరాలు డిగ్రీ అని కొట్టుకుంటే ఇప్పుడు రాన్నాయి 4 సంవత్సరాల నుంచి. అంతకుముందు అబ్బా దేనికైనా యోగం ఉండాలి. మస్తు మంది చెప్తారు నా లెక్క. మస్తు అందరు కోటీశ్వర్లు అయిపోతారు నా లెక్క. మస్తు మంది నేర్చుకున్నారు. 400 మంది నేర్చుకున్నారు. ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. 1 2 3 ముగ్గురులో ఇద్దరే కోటీశ్వర్లు అయినరు. అందరు లక్షాధికారులే. 1000 అధికారులు అసలు 100 కూడా సంపాదిస్తున్నారు కొందరు. మళ్ళీ ఏమన్నా అడిగితే ఏమో ఇప్పుడు ఆయన చెప్పినట్టు మనం చెప్పరు. ఎందుకంటే అందరూ 5 నంబర్లో 14 నంబర్లో 23 నంబర్లో ఉట్లేరు కదా. ఎట్లా ఉంటుంది మరి నంబర్ల సంగతి. సో అందుకోసమే మీ పేర్లు ఖచ్చితంగా లక్కీ నంబర్లు ఉంటేనే గిళ్ళకి వస్తారు మీరు. లేదంటే ఎన్ని పూజలు పునస్కారాలు, భగవద్గీత, ఖురాను, బైబిల్, చర్చిలు, మసీదులు, మందిరాలు, యోగాలు ఎన్ని తిరిగినా నీ కర్మ అలా ఉన్నది కాబట్టి అలానే ఉంటావు నువ్వు. ఎంతమంది దగ్గర నేను చెప్తున్నా కదా, సత్యం చెప్తున్నా. మీరు ఎన్ని చేసినా మీ జీవితంలో మీరు ఇక్కడికి రాలేరు. మరి ఎందుకయ్యా అంటే చెప్పలేము. నీకు ఈ యోగం కలిసి వస్తే ఇళ్ళకో వస్తాయి. ఎప్పుడు గిన్నెనే ఉంటావు. బావిలో కప్పలేక 98% చెప్పలేము. జంపింగ్ జపాంగ్ నేను గిన్నెకనే వచ్చిన. జంపింగ్ జపాంగ్ 98% నుంచి డింగ్ ఇట్లా వచ్చేసిన. తెలుసుకున్నా నా గురించి. అరే మనం 5 నంబరా? నా పేరు పియా. అమ్మో ప్రాబ్లమా? అమ్మో 5 నంబరా? ఇట్లుంటుందా? తెలుసుకున్న తర్వాతనే కోట్లు వచ్చినాయి. లేకపోతే బజాబా మరి అట్టుంటే సబ్జెక్టు వచ్చిన వాళ్ళందరూ కోటీశ్వర్లు అయిపోతే మరి పనులు చేసే వాళ్ళు ఉంటారు. వ్యవసాయదారులు ఎవరు ఉంటారు? డాక్టర్లు ఎవరు ఉంటారు? లాయర్లు ఎవరు ఉంటారు? అందరు బిజినెస్ చేస్తే మరి డాక్టర్లు ఎవరు ఉంటారు? సృష్టిలో ఎట్లుంటుంది? లెవెల్ ఉంటుంది బై లెవెల్. ఓకేనా? అంతదానికి మళ్ళీ ఇంత ఎందుకంటే ఆయనకు మళ్ళీ నువ్వు చెక్ చేసుకో. నీకు కావాలి ఈ 1 నంబర్లోకి రావాలి, ఇళ్ళకి రావాలి, చెక్ చేసుకో. బీపీ ఉందా, షుగర్ ఉందా చెక్ చేసుకో నాయనా. అర్థమైందా? జీవితం వృధా చేయకు. 100 సంవత్సరాల జీవితం వృధా చెయ్యకు నాన్న బంగారు కొండ. ఓకేనా? నేను చెక్ చేసుకున్నా, నాది బాగుంది అని తెలిసింది, గిట్లా వచ్చేసిన. నా ఫీల్డ్ ఏందో నేను అర్థం చేసుకున్నా. నేను టీచర్ కాదు, నేను ఇది కాదు, డాక్టర్ కాదు అని చెక్ చేసుకున్నా. ఈ ఫీల్డ్లోకి వచ్చిన బిజినెస్ సెట్ అయిపోయినా. నేను చేసేది బిజినెస్. న్యూమరాలజీ అనేది బిజినెస్ నాకు. అర్థమైందా? ఓకే, నేను యోగా గురువుగా ఉన్నా కదా, అప్పుడు బిజినెస్ కాదు అది. యోగాని బిజినెస్ చేస్తుంటే ఈపాటికి నేను ఎప్పుడో రామ్దేవ్ లెక్క అయితోంటిని. కనుక అది సెట్ కాలే. ఏది చేయాలో అది చేయాలి మనం. ఓకేనా? నువ్వు దానికోసమే పుట్టినావు అనేది ఒకటి ఉంటుంది. నువ్వు ఏం చేయాలో అనేది నీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా చెప్పుతుంటుంది. శిలిక చెప్పినట్టు చెప్తుంది. నీకు ఏ పేరు షూట్ అవుతుందో చెప్తుంది. నీకు ఏ మొబైల్ నెంబర్ షూట్ అవుతుందో చెప్తుంది. ఏంటిది? న్యూమరాలజీ, వేదిక్ న్యూమరాలజీ చెప్తుంది. లేట్ చేయక. ఇప్పటికే మస్తు లేట్ అయిపోయింది మీ జీవితంలో. ఈ సగం జీవితం ఉన్నా అనుభవించు రాజా. అనుభవిస్తున్నా రాని నేను అనుభవిస్తున్నా. అందుకోసం హ్యాపీగా అనుభవిస్తున్నా. అదృష్టం పెట్టుకున్న తర్వాత అనుభవిస్తున్నా. ఎందుకంటే అంతకుముందు దురదృష్టం ఉంది నాకు.
తెలుసు కదా 44 నంబర్ అంటే ఏడుపు నా జీవితం. ఇప్పుడు 46 నంబర్ అంటే కింగ్ నంబర్. జస్ట్ బిఏ వచ్చినందుకు ఇంత పవర్ఫుల్ అయింది. సింపుల్. సో అందుకోసం మీ జీవితంలో కూడా తప్పకుండా ఆ నేమ్ అనేది పవర్ఫుల్గా అభివృద్ధి చెందుతుంది. ఆ చెందిన తర్వాత నువ్వు అభివృద్ధి చెందుతావు. ఓకేనా? వైబ్రేషన్ క్రియేట్ సెలబ్రేషన్. నీ పేరులో వైబ్రేషన్ ఉంటే నువ్వు సెలబ్రేషన్ చేస్తావు. అది 100% గ్యారంటీ. దాంతో అపనమ్మకం లేదు. నేను కాదు గ్యారంటీ, సబ్జెక్ట్ గ్యారంటీ. ఓకేనా? థ్యాంక్ యూ. గోల్డెన్ టైమ్ స్టార్ అనండి. థ్యాంక్ యూ.